Hey guys, once again welcome back to my YouTube channel Krishna Tech. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకొని సో ఈరోజు అయితే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే మనకి జాబ్ రోల్ అయితే ఓపెనింగ్ అయితే రావడం అయితే జరిగింది. సో వీళ్ళు వచ్చి మనకి కస్టమర్ సర్వీస్ బేస్ మీద జాబ్ రోల్ అయితే తీసుకొచ్చారు. సో ఇది వచ్చి మనకి 2 to 2.5 శాలరీ ప్యాకేజ్ అయితే ఉంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ అనుకుంటే కస్టమర్ సర్వీస్లో మీరు ప్యాకేజ్ కూడా నెగోషియేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి మెయిన్గా హెచ్ఎస్ అంటే హై స్కూల్స్ కానీ లేకపోతే 10+3 కానీ అంటే డిప్లొమా చేసినా కానీ సో ఇట్లాంటి వాళ్ళు కానీ ఎన్ని గ్రాడ్యుయేషన్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్ వీళ్ళకి. సో మనకి ప్యాకేజ్ ఇస్తారు. సో ఇది వచ్చి మెయిన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, అంటే ఇంటి నుంచి కూర్చొని చేసుకుంటారు. సో మీకు కావాల్సిన కిట్ కానీ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళే మనకి ఇంటికి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతాయి. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు నా స్క్రీన్ మీద జాబ్ రోల్ అయితే మనకి నౌకరీలో అయితే స్పాట్ అవ్వడమే జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు రోల్ అయితే మెన్షన్ చేశారు క్లియర్ కట్గా, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ హైరింగ్ ప్రాసెస్ వచ్చి మెయిన్గా టెక్ మహీంద్రా వాళ్ళు అయితే చేస్తారు ఫ్లిప్కార్ట్ వాళ్ళ కోసం. సో ఇక్కడ చూసుకోవచ్చు 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 1.75 to 2.25 lakhs per annum అని మెన్షన్ చేశారని 2.5 దాకా అయితే ఉంది ప్యాకేజ్. సో రిమోట్ అని ఆల్రెడీ చెప్పేసారు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి. హైరింగ్ లొకేషన్ చూసుకోవచ్చు కోల్కతా మనం పెట్టారు, కానీ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇటు నుంచి అయితే చేసుకోవచ్చు. సో రోల్ చూసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ వాయిస్ ప్రాసెస్ అని క్లియర్ మెన్షన్ చేశారు. ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ వచ్చి ఫ్లిప్కార్ట్ వాయిస్ క్రైటీరియా అయితే ఉండాలి. అది కూడా ఏంది, కంపెనీ ఫస్ట్ టెక్ మహీంద్రా లిమిటెడ్ వాళ్ళైతే మనకి జాబ్ రోల్ హైరింగ్ ప్రాసెస్ చేస్తారు కాబట్టి ఫ్లిప్కార్ట్ వాయిస్ బ్రాండెడ్ 100% ఆల్ ఫ్లిప్కార్ట్ అని క్లియర్ మెన్షన్ చేశారు. 100% కాల్ ఫ్లిప్కార్ట్ అని. సో వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ మెన్షన్ చేశారు. కాంట్రాక్ట్ బేస్డ్ అయితే మనం జాయిన్ అయితే అవుతాం. సో కాంట్రాక్ట్ ఫర్ 6 months అని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే 6 months మనం కాంట్రాక్ట్లో అయితే ఉంటాం. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ కనుక మంచిగా ఉంటే 6 months కాంట్రాక్ట్ టైంలో మీరైతే ఫుల్ టైమ్ కూడా కన్వర్ట్ అయితే అవుతారు. సో ఫుల్ టైం కన్వర్ట్ అయితే మీ ప్యాకేజ్ కూడా పెరగడం అయితే జరుగుతుంది. సో ఫర్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 15K హ్యాండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే 2.09 LCTC అని మనం మెన్షన్ చేశారు. అదే ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయి ఉంటే 12.7K హ్యాండ్ అయితే రావడమే జరుగుతుంది. అంటే 1,79,447 LPI CTC అయితే రావడమే జరుగుతుంది. ఒకవేళ మీకు స్టైఫండ్ బేస్డ్ ట్రైనింగ్ పీరియడ్లో ఒకవేళ మీరు ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ మనకు ట్రైనింగ్ అయితే ఇస్తారు కదా, ట్రైనింగ్ పీరియడ్ చూసుకోవచ్చు. ట్రైనింగ్ పీరియడ్ ఫర్ 30 days దే విల్ రిసీవ్ 300 స్టైఫండ్ పర్ డే. అంటే 30 daysకి పర్ డే కింద 300 రూపీస్ అయితే మనకి స్టైఫండ్ అయితే రిసీవ్ అవ్వడం అయితే జరుగుతుంది. విచ్ విల్ బి క్రెడిటెడ్ ఆఫ్టర్ సర్టిఫికేషన్. సో మీ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు క్రెడిట్ అయితే అవ్వడమే జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోవచ్చు. హెచ్ఎస్ క్లాస్ కానీ 10+3 డిప్లొమా గ్రాడ్యుయేషన్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. లాంగ్వేజెస్ చూసుకుంటే నీట్ ద ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ బెటర్ టు జాయిన్ లెటర్ విత్ లాస్ట్ 3 months టు సాలరీ స్లిప్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్. అంటే ఎక్స్పీరియన్స్ లెటర్ ఆర్ జాయినింగ్ లెటర్ విత్ లాస్ట్ 3 months ఆఫ్ సాలరీ స్లిప్స్. సో లాస్ట్ 3 months ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లాస్ట్ 3 months సాలరీ స్లిప్తో పాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న లేకపోతే వ్యాలిడిటీ ఉన్న డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి అయితే ఉంటుంది. ఎందుకంటే మీ ప్యాకేజ్ ఎక్కడానికి. షిఫ్ట్స్ వచ్చే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. 24/7 9 hours ఏ డే ఇంక్లూడింగ్ 1 hour బ్రేక్ అయితే ఉంటాయి. అంటే మొత్తం 9 hours వర్క్ అయితే ఉంటాయి. సో కొన్ని రోజులు నైట్ షిఫ్ట్స్, కొన్ని రోజులు మార్నింగ్ షిఫ్ట్స్ అయితే అయితే ఉంటాయి. సో అదే మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు కాంటాక్ట్ పర్సన్ వచ్చి పోలమి ఈ నెంబర్ ఇచ్చారు. సో వాళ్ళకైతే మీరు అయితే కాంటాక్ట్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇవన్నా వాళ్ళకే చేస్తారు. గ్రాడ్యుయేషన్ అయితే నాట్ రిక్వైర్డ్ క్లియర్గా, ఎందుకంటే మీరు హై స్కూల్ పాస్ అయినా కానీ లేదా మీ 10th పాస్ అయినా లేకపోతే డిప్లొమా చేసిన ఉన్నా కానీ సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలని అంత రూల్ అయితే ఏం లేదు, మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనం లాగిన్ టు అప్లై కొట్టి మనం లాగిన్ చేసుకొని మీరు మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే అప్లై కొడితే అప్లై అయితే అయిపోతుంది. సో ఇదైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ మనకైతే. సో ఇదైతే సో మంచి జాబ్ రోల్. కస్టమర్ బీపీఓ కిందకి వెళ్ళి, అంటే టెక్నికల్ కాకుండా నాన్ టెక్నికల్కి వెళ్ళి మీరైతే వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ అయితే ఇది బెస్ట్ ఆప్షన్ ఉంది. సో ఎందుకంటే 300 బల్క్ హైరింగ్ అయితే తీసుకుంటారు కాబట్టి మనకి అదిగా వర్క్ ఫ్రమ్ హోమ్గా మన కిట్ ఇవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు అట్లనే ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్ చెప్తున్నాం. ఒకవేళ మీకు వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో. గుడ్ బై.